వందనాలు తెలియజేసుకుంటున్నాము. కోదలగుమ్మడలో ఉన్న మీరందరికీ కూడా మేము ఎక్కడెక్కడి నుండో వచ్చి మేము చాలా మందిగా వచ్చి ఏం చెప్తున్నామని వింటూనే ఉన్నారు. మీరు చాలా మంచి వాళ్ళు వింటున్నారు. అయితే మేము చెప్పడానికి వచ్చిన విషయం కూడా మీ అందరికీ తెలుసు, కానీ వివరణ తెలియదు. ఎందుకంటే మేమందరం యేసు ప్రభు వారి గురించి చెప్పడానికి వచ్చాము అన్న విషయాన్ని మీరు మా పాటల ద్వారా, లేదా మేము చూపిస్తున్న ప్లే కార్డ్స్ ద్వారా, అలాగే మేము చేస్తున్న ప్రయాణం ద్వారా మీరు గ్రహిస్తున్నారు. కానీ కొన్నిసార్లు ఎలా ఉంటది అంటే విషయము ఎరుగని వారి వలె ఉంటాం. అంతా గమనిస్తున్న వారిని బట్టి తెలుస్తుంది. కానీ యేసు ప్రభు దేవుడు అన్నది మనకి తెలియాలి అంటే ఏ విధంగా దేవుడు అన్నది మనకు తెలియాలి. ఆయన చేసిన మొదటి సృష్టి ఏంటి అంటే నీవు నేను ఈ లోకంలో ఉన్నవన్నీ అనుభవించడానికి మొక్కలతో పాటు అన్నిటినీ ఆయన సృష్టించి మనకి ఇచ్చాడు. ఒక్క సెకండ్ ఎవరైనా గాలి ఆగిపోతే బ్రతకగలమా? బ్రతకలేము. ఆ గాలిని, నీరుని, వాయువుని అన్నిటినీ ఆయన మనకి సృష్టించి ఇచ్చాడు. ఇచ్చిన తరువాత 6వ దినాన్న మనకు ఒకటి సృష్టించాడు. ఏంటి అంటే మనిషిని. ఆ మనిషి ఆయన రూపంలోనే ఆయన సృష్టించాడు తప్ప వేరు రూపంలో కానే కాదు. నీవు నేను ఆయన రూపంలో ఉన్నాము, కానీ ఆయనతో సంబంధాన్ని పాపము చేసి కోల్పోయాం. పాపం అంటే ఏంటి? ఈ రోజుల్లో మనం చేస్తున్న ప్రతిదీ పాపమే. చీకటి క్రియల్లో ఉంటున్న ప్రతిదీ, అబద్ధం ఆడితే పాపం, దొంగతనం చేస్తే పాపం, తప్పుడు చూపులు చూసినా, తప్పుడు పనులు చేసినా అవన్నీ పాపమే. మనందరిలో కూడా రకరకాలైన చెడు వ్యసనాలు ఉన్నాయి. వాటన్నిటి నుండి విడిపించగలిగిన సమర్థుడు ఏకైక దేవుడు, నిన్ను నన్ను సృష్టించిన వాడు. పరిశుద్ధతతో ఉన్న ఆయన, పరిశుద్ధుడైన ఆయన నిన్ను నన్ను కోరుకునేది ఏంటి అంటే పరిశుద్ధంగా ఉండమని. ఆయన ఈ భూలోకంలోనికి వచ్చి మన పాపాల నుండి మనల్ని విడిపించి తిరిగి ఆయన రూపంలోనికి తేవడానికి కలువరి శిలువలో ఆయన యాగమయ్యాడు. యాగమైన ఆయన ఏమన్నాడు అంటే ఏవేవో ఇచ్చి తిరిగి మన పాపాలను ఆయన తీసుకుంటాననలేదు. ఒక మాట అన్నాడు, ఏమీ లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు. దేవునికి మహిమ ఉంది, దేవునికి ఘనత ఉంది. అవి మనం పొందలేకపోవడానికి కారణం ఏంటి అంటే మనం చేసే పాపమే. మన పాపాలు ఆయన దగ్గరికి మనం చేసే ప్రతీది కూడా వెళ్లకుండా అడ్డుకుంటున్నాయి అన్నది. ఆ పాపము నుండి విడిపింపబడాలి అంటే పాపము నిమిత్తం, పాప క్షమాపణ నిమిత్తం చనిపోయిన ఆయనను విశ్వసించాలి. ఆయన్ని విశ్వసించమంటే మనం ఏమి చేయాల్సిన అవసరం లేదు. మన హృదయంలో యేసు ప్రభు అని మన నోటితో ఒప్పుకొని హృదయమందు ఆయనని దేవుడని విశ్వసించాలి. మనం చాలా మంచి వాళ్ళం. ఎంత మంచి వాళ్ళం అంటే నోటితో ఒప్పుకుంటాం, కానీ చాలా సార్లు పాపాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడం. కానీ దేవుడు చెప్తున్నాడు దానిని విడిచిపెట్టి దేవుణ్ణి పట్టుకోమని చెప్తున్నాడు. ఈ లోకంలో రకరకాలైన చెడులు, పాపాల నుండి విడిచిపెట్టబడాలి అంటే ఏకైక మార్గం యేసు ప్రభు వారు. ఒక పాపిగా చనిపోయావు అనుకోండి, అందరికీ తెలిసిందే. 2 మార్గాలు ఉన్నాయి. పాపం చేసి చనిపోతే నరకానికి వెళ్తాం, పుణ్యం చేసి చనిపోతే పరలోకానికి వెళ్తాం, లేదా మోక్షానికి వెళ్తాం. ఆయన చెప్తున్నాడు నేనే మార్గము, సత్యము, జీవము. ఆయన ద్వారా తప్ప ఎవ్వరు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళడానికి దారి లేనే లేదు. దాంట్లో మనం వెళ్ళాలి అంటే ఆయన్ని మనం విశ్వసించిన వారిమై ఉండాలి, ఆయనను మనం పొందుకున్న వారిమై ఉండాలి, ఆయన ద్వారా మనము వెళ్ళగలిగిన వారిమై ఉండాలి అంటే ఆయన్ని దేవుడిగా మన హృదయాలలో స్వీకరించిన వారిమై ఉండాలి. మనం తెలియని విషయాలు దగ్గరలో ఉన్న స్థానిక సంఘానికి వెళ్ళి మీరు తెలుసుకోవచ్చు. సేవకులను అడిగితే వాళ్ళు వివరంగా తెలియజేస్తారు. దాని ద్వారా యేసు ప్రభు వారి లోకంలోకి వచ్చి నా పాపాల కోసం మరణించారా లేదా అన్నది మీరు వివరంగా తెలుసుకోవచ్చు. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక.